ఐఎమ్ గోయింగ్ టు డూ జస్ట్ ద బోరింగ్ స్టఫ్, లిటరల్ బోరింగ్ స్టఫ్. కానీ నాకు ఇదే ఎంజాయ్మెంట్. నేను ఇది చేస్తేనే ఎక్కువ హ్యాపీ ఉంటా. నమస్తే మా గుడ్ మార్నింగ్. ఇట్స్ అబౌట్ 8:30 AM రైట్ నౌ. లేచినా మంచిగా ఫ్రెష్ అయిపోయినా. ఈ రోజు కూడా ఆఫీస్ కి కొంచెం తొందరగా పోవాలి. 9:30కి మనకు ఒక కాల్ ఉంది. బయటనేమో మొత్తం ఇష్టం వచ్చినట్టు వర్షం పడుతుంది. బట్ యా ఈ రోజు ఆఫీస్ లో అయితే చాలా పని ఉండబోతుంది. పోదాం, ఇచ్చి పడేద్దాం. 8 hours later. Alright guys, వాన పడింగ్స్, ఫుల్ ఆగమాగం హ్యాపెనింగ్స్, బ్రీతింగ్ ఎయిర్, ఫుల్ హెవీ హ్యాపెనింగ్స్, but still trying to breathing. If not, I am dying. Alright, so it's about 6 PM right now. 5:55 to be exact. ఈ రోజు వెదర్ మరీ ఆగముందిరా, ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. మధ్యాహ్నం లంచ్ టైంలో అసలు పైన దేవుడు బ్రేక్ డాన్స్ చేస్తున్నట్టుండే. దన్న మన ఆకాశంలో ఒకటే మ్యూజిక్. మొత్తానికైతే ఆగమాగం ఉండే, బట్ జాగ్రత్తగా ఇంటికైతే వచ్చేసినాం, విచ్ ఈస్ నైస్. ఆల్సో వర్షం వల్ల ఈ రోజు ఎంత ట్రాఫిక్ ఉంది తెలుసా. Meanwhile, ఈడ వీడియోలో తెలుగులో మాట్లాడుకుంటే వీడియో రికార్డ్ చేస్తుంటే ఎవరో ఇద్దరు అమ్మాయిలు వెనకాల కూకుంటూ అవుతున్నారు. మనం చూసి మొత్తం ప్రపంచమే నవ్వింది. మనకు కావాల్సింది కూడా అదే కాబట్టి జై మహేష్మతి అంటే మంచి స్మైల్ ఇచ్చిర్రా, ఏదో క్రింజీ స్మైల్ అయితే కాదులే. సో వీఆర్ గుడ్. లెట్స్ సీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్యాకేజెస్. ఓ యా, యూ హ్యావ్ వన్. ఇంకా ఉన్నాయా చూద్దాం. నో, జస్ట్ వన్. ఏం డెలివరీ అయిందో చూడడానికి నాకు కూడా ఎక్సైటింగ్ గానే ఉంది. పోయి చూద్దాం. అరే పని చేస్తలేదు బ్రో, లిఫ్ట్ లేదురా, నడుచుకుంటా పోవాలి. పోదాంపా. సరే లొకేషన్ పెడుతున్నా చూడు. ఆపిల్ స్టోర్ ఉంటుంది డొమైన్ లా. నాకు లొకేషన్ పెట్టేసి పెడుతున్నా. హాఫ్ అన్ అవర్ లో నాతో పాటు నా ఫ్రెండ్ గారు నడువు. ఓకే బ్రో, కూల్. వాట్సాప్ లో లొకేషన్ పెడుతున్నాడు. ఓకే, టైం ఇస్ 6:10 రా. ఇప్పుడే ఇంటికి వచ్చి ఇట్లా కూర్చున్నా, ఇంకా ఫ్రెష్ కూడా కాలే. మన మెయిన్ ఛానల్ లో రూమ్ టూర్ వీడియోలో చెప్పిన కదా, అఖిల్ గాడ్ అని మన బీటెక్ గ్యాంగ్ పోరాడు ఉంటాడు. వాడిని ముద్దుగా బాలు అని పిలుస్తూ ఉంటాం. మన కాలేజ్ యూఎంబీసీనే. మేరీలాండ్ లో మన రూమ్ లోనే మన అందరు దోస్తుగాలతోనే ఉంటుండే. వాడు మేరీలాండ్ నుంచి మూవ్ అవుట్ అయింది లాస్ట్ ఇయర్ జనవరిలో అనుకుంటా. వాడిని కలిసి ఆల్మోస్ట్ ఒక 1 year దాటిపోయింది. వాడు కూడా అప్పుడు స్టార్టింగ్ ఆస్టిన్ కి మూవ్ అయిన ఉండే. నేను ఇక్కడ ఆస్టిన్ కి వచ్చేటప్పుడే మన ఆస్టిన్ లో రూమ్లు చూడరా అంటే ఇంత పెద్ద హ్యాండ్ ఇచ్చిండు. సో ఇక వీటితో మాట్లాడి కూడా బాగానే రోజులు అవుతుండే. వీడు ఎప్పుడో డాలస్ కి మూవ్ అయిపోయిండు. ఈ రోజు మళ్ళీ ఇట్లుట్టిగానే ఆస్టిన్ కి వచ్చిందంట. సో మనం ఇప్పుడే మా ఏడున్నోరు అని ఫోన్ చేసిండు. వచ్చారా మా అని ఇప్పుడే వాట్సాప్ లో అడ్రస్ పంపిన. ఒక అర్ధ గంటలో అట్లా వస్తారంట. ఆల్ గుడ్. ఇప్పుడు మన పనులు అటు ఇటు కాబోద్దు కాబట్టి ఫస్ట్ సీదా జిమ్ కి వెళ్ళిపోదాం. తర్వాత పని తర్వాత చూసుకుందాం. ఓకే, జిమ్ పోదాం అని చెప్పేసి అనుకుంటుండే. ఏదో నాకు తెలియకుండా అట్లా యూట్యూబ్ ఓపెన్ చేసిన. రామాయణం ట్రైలర్ వచ్చిందిరా. రణబీర్ కపూర్ రాముడు అండ్ మన యష్ రావణుడు. అసలు వేరే ఉంది కదా. లుక్స్ నైస్ రా. ఎక్సైటెడ్ ఫర్ దిస్. నెక్స్ట్ ఇయర్ దివాళీకి రిలీజ్ అవుతుందంట. ఓకే, పండగ. అండ్ నౌ లెట్స్ గో టు ద జిమ్. ఈ రామాయణ్ మూవీది అన్నిటికంటే ఎక్కువ ఎక్సైట్మెంట్ ఏదుందంటే ఏఆర్ రెహమాన్ ఇంకా హాన్స్ జిమ్మర్ ఇద్దరు కలిసి మ్యూజిక్ కొడతారంట. ఇంకా 2-3 years కి మనకి ఇంకా మోటివేషనల్ OST సెట్. ఈ గ్లింప్స్ లో అయితే మ్యూజిక్ సెట్ ఉండే. చూద్దాం ఏమైతుందో. meanwhile, అక్కడ పార్క్ చేసి వస్తున్నావు బయటికి. నువ్వు పార్క్ చేసినావు కదా కార్ అయితే. నార్త్ సైడా నార్త్ ఫేసా? నార్త్ సైడ్ అని ఉంది. స్టోర్స్ ఏం కనిపిస్తలేవు. నేను లెవెల్ 1లోనే ఉన్నారా. లెవెల్ 1లోనే ఉన్నా. నువ్వు అటువైపు ఉన్నట్టున్నావు, నేను ఇటువైపు ఉన్నట్టున్నా. ఎక్కడరా? నల్ల బాలు, నల్ల తాసు లెక్క. దిస్ వే హోమీ. గేమ్స్ ఆడట్లేదురా. యో సప్ వీడాడు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు మల్లీశ్వరి సినిమా గుర్తొచ్చింది. నడుస్తూనే ఉన్నా, వస్తూనే ఉన్నాయి, సేమ్ ఉంటాయి రూమ్లన్నీ. ఎటు పోతున్నా తెలియదు. పని చేస్తున్నా సెట్ అయిపోయింది. ఓకే బ్రో, సియా, హ్యాపీ బర్త్డే. సరే కానీ వైరా, జాగ్రత్త. ఆల్ రైట్, ఇట్స్ అబౌట్ 8:26 PM రైట్ నౌ అండ్ వీఆర్ బ్యాక్ టు జిమ్. వర్కౌట్ ముఖ్యం బిగిలో.
Done with the workout. Point number 1. Mava, I'm in love with my body. I feel extremely amazing. I feel great. సూపర్ అనిపిస్తుంది మొత్తం జిమ్ వల్ల. మళ్ళీ ఒక 2 years ముందు సంజయ్ గారు నాకు కనిపిస్తున్నాడు. జిమ్ ప్రోగ్రెస్ ఇస్ గోయింగ్ గ్రేట్. అంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క సెట్ కొంచెం ఫెయిల్యూర్ దాకా చేయడానికి ప్రయత్నిస్తున్నాయి కదా, అందుకే సూపర్ అనిపిస్తుంది. అఫ్ కోర్స్ వర్కౌట్ చేసి వచ్చిన తర్వాత బాడీలో పెయిన్ అట్లనే ఉంటుంది, ఆ జిమ్ ఫెటీగ్ అదంతా అట్లనే ఉంటుంది. బట్ స్టిల్ అద్దంలో చూసుకున్న తర్వాత వచ్చిన సాటిస్ఫాక్షన్ కి బరాబర్ వర్త్ ఇట్. 100% కాదు, 10,000% వర్త్ ఇట్. ఇప్పుడు ఇంకా మంచి సెట్ చేద్దాం రా. బట్ యా, గుడ్ ప్రోగ్రెస్. ఐ లైక్ ఇట్. మీరు ఇప్పుడు యూట్యూబ్ లో లాంగ్ ఫామ్ వీడియో చూస్తున్నారు కాబట్టి, వీడియోలో ఈ పాయింట్ వరకు చూసుకుంటూ వచ్చినారు కాబట్టి మీకు ఒక చిన్న స్నిక్ పీక్. అప్పటి నుంచి జిమ్ లో ఫోటోలు తీసుకుంటూ కూర్చున్నా. ఇది ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడే వద్దు, ఇది ఓన్లీ మీకోసం. బట్ యా, గోయింగ్ గ్రేట్. మస్తు మజా వస్తుంది. మా ఆల్మోస్ట్ 1 గంట అవుతుందిరా. ఈయన ఇట్లనే కూర్చొని ఈ వర్కౌట్ ది జిమ్ ది ఎవరికి ఫోన్ చేసి చెప్పాలో తెలియక మమ్మీకి ఫోన్ చేసి మొత్తం గెయిన్స్ చూపించిన. నెక్స్ట్ మన వికాస్ గారికి దీపేష్ గారికి కూడా ఫోన్ చేసి కొంచెం షో చేసిన. మ్యాజిక్ ఏంటంటే కరెక్ట్ నేను చేసే టైంకి దీపేష్ గారు జిమ్ లోనే ఉండే, వికాస్ గారు అప్పుడే జిమ్ పోయి వచ్చినుండే. సో ఇంకా ఎక్స్ట్రా హైప్ వచ్చింది. బట్ ఎనీవేస్, 1 గంటన్నర నుంచి ఇది నడుస్తుంది. అండ్ నౌ ఇట్స్ ఆల్మోస్ట్ అబౌట్ 10 PM రైట్ నౌ. అండ్ ఇప్పుడు పాయింట్ నెంబర్ 1, ఐఎమ్ వెరీ హంగ్రీ. మంచిగా లైట్ గా మనం కుక్ చేసుకొని తిందాం. తిన్న తర్వాత పాయింట్ నెంబర్ 2, పోయి స్నానం చేద్దాం. లెట్స్ గో. సో ఐ జస్ట్ మేడ్ దిస్ చపాతీ చికెన్ సాసెస్. అండ్ నౌ లెట్స్ ఎంజాయ్ అవర్ చపాతీ. ప్రాంక్ అనుభూతి అయితే లేదు, అందుకే చపాతీ అంటున్నా. లెట్స్ ఎంజాయ్ దిస్ విత్ డ్రాగన్ బాల్ జీ. లైఫ్ ఇస్ గుడ్ ఇఫ్ యూ మేక్ ఇట్ గుడ్. Alright, we are all freshed up and it's about 11:30 PM right now. అవును, దన్న రాత్రి అయితేనే ఉంది. రేపు ఫ్రైడే July 4th, ఇక్కడ ఇండిపెండెన్స్ డే అండ్ మనకి హాలిడే. సాటర్డే సండే కూడా ఇంట్లోనే ఉంటాం. నెక్స్ట్ 3 days కంప్లీట్లీ ఇంట్లోనే. అండ్ మన చేతిలో చాలా టైం ఉండబోతుంది. అండ్ ఈ రోజు అయితే జిమ్ వల్ల కావచ్చు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ మోటివేటెడ్. రేపటి నుంచి 3 రోజులు రా మెంటల్ వంతిని పని చేస్తారా. ఫిక్స్ అయిపోయినా, ఇచ్చి పడేద్దాం. ప్రతి ఒక్కటి మనసు పెట్టి చేయడానికి ప్రయత్నిద్దాం. లెట్స్ డూ ఇట్. అంతే. మనం అది రేపు చేయాలంటే ఫస్ట్ ఈ రోజు జల్దీ పండుకోవాలి. అండ్ మనం పండుకోవాలంటే ఫస్ట్ మన టడాలి సెట్ చేయాలి. లెట్స్ డూ దాట్ రైట్ నౌ. ఫస్ట్ థింగ్, 7 గంటలు పండుకున్నామా? ఎస్. జిమ్ డన్. భగవద్గీత కాలేదు. ఇది లాస్ట్ 3-4 రోజుల నుంచి అయితే లేదు. నాట్ గుడ్ ఎట్ ఆల్. 4 liters ఆఫ్ వాటర్ డన్. స్టెప్స్ ఎన్నైనా చూద్దాం. వి హిట్ 10,000 steps టుడే. ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్, బట్ వి హిట్ అబౌట్ 10,000 steps టుడే. నైస్, సూపర్. నెక్స్ట్ 2,500 calories. ఈ రోజు కూడా అప్రాక్సిమేషన్ లోనే బతకాల్సి వచ్చింది. యాక్యురేట్ గా మెజర్ చేసుకొని తినలేదు, బట్ అప్రాక్సిమేట్ మెజర్స్ అయితే చేసిన. సో డెఫినెట్లీ ఇట్ ఇస్ సమ్వేర్ అరౌండ్ 2,500 calories ఫర్ షూర్. అండ్ ఆఫ్ కోర్స్ ప్రోటీన్ ఇంటెక్ కూడా కంప్లీట్ చేసినాం. నెక్స్ట్ సప్లిమెంట్స్ అన్ని డన్. ఈ రోజు యూట్యూబ్ వర్క్ ఏమైనా చేసినామా అంటే అస్సలు చేయలేదు. 2 అప్లోడ్స్ అయినాయా? కాలేవు, ఒకటే అయింది. సో ఆ పాయింట్ కూడా పోయినట్టే. అండ్ బాస్ ఇంకా పాజిటివిటీ ఉండే కాబట్టి ఈ రోజు జిమ్ మాత్రం అసలు వేరే లెవెల్ వైబ్ వచ్చింది నాకు. సో ఆన్ హోల్ 7 out of 10. బట్ ఐ ఫీల్ అమేజింగ్ టుడే. ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఆఫ్ ఎట్ ఆల్. వైబ్ ఉంది, మజా వస్తుంది. జిమ్ పోయినాం, వర్కౌట్ చేసినాం, గేమ్స్ చూసుకున్నాం, హ్యాపీ ఫీల్ అయినాం, సుకూన్ ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ నైస్. సో ఇట్స్ ఆల్ గుడ్. అండ్ ఐ వాంట్ టాక్ అబౌట్ సంథింగ్. నార్మల్ గా నెక్స్ట్ 3 days నా చేతిలో టైం ఉంటది. ఈ 3 రోజులు పని చేయడానికి నేను ఇంత హ్యాపీ ఫీల్ అవుతున్నా కదా. ఏం పని చేయబోతున్నారా అని చెప్పేసి నా పర్స్పెక్టివ్ లో కాకుండా వేరే పర్స్పెక్టివ్ లో చూస్తే ఐఎమ్ గోయింగ్ టు డూ జస్ట్ ద బోరింగ్ స్టఫ్, లిటిల్ బోరింగ్ స్టఫ్. 3 రోజులు మన చేతిలో టైం ఉంది అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. కానీ నాకు ఇదే ఎంజాయ్మెంట్. నేను ఇది చేస్తేనే ఎక్కువ హ్యాపీ ఉంటా. నేను కష్టపడి నా పనులు కంప్లీట్ చేసుకుంటేనే నాకు ఎక్స్ట్రా డోపమిన్ వస్తుంది. ఆ 3 రోజులు అయిపోయిన తర్వాత కూడా నేను హ్యాపీగా గుండెల మీద చేతులు వేసుకొని పండుకోగలుగుతా. బికాస్ నేను ఈ 3 రోజులు ఏదో ఒకటి చేస్తా కాబట్టి. నేను జస్ట్ కాంటెక్స్ట్ కోసం ఈ 3 రోజులు అని చెప్పి చెప్తున్నా. బట్ యూ గెట్ ద పాయింట్ రైట్. నార్మల్ గా నా చేతిలో టైం వచ్చినా, టైం దొరికినా గానీ నేను ఏదో ఒక పని చేయడానికి పెట్టి ఆ 1% బెటర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దాట్ గివ్స్ మీ ఎక్స్ట్రా సాటిస్ఫాక్షన్ అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అబౌట్ ఇట్. వాట్ ఎవర్ దట్ ఐమ్ డూయింగ్ ఇస్ డెఫినెట్లీ అ బోరింగ్ థింగ్, బట్ ఫర్ మీ ఫర్ నౌ ఐ థింక్ బోరింగ్ ఇస్ బెటర్. ఇప్పటిదాకా మాడు వచ్చినుండే కదా, వాడు కూడా అంటుండే ఈ వీకెండ్ కూడా 3 రోజులు ఇంట్లో ఒక్కనే ఉంటా అంటున్నావు, ఏం ప్లాన్స్ లేవా, బోర్ కొడతలేదా, బోర్ కొట్టదా, మెంటల్ గా ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి అంటుండు. విచ్ ఇస్ ట్రూ. బట్ వాట్ ఎవర్ దట్ ఐమ్ ట్రైంగ్ టు డూ రైట్ నౌ ఈస్ డెఫినెట్లీ నాట్ ఈజీ. ఇట్ ఈస్ డెఫినెట్లీ టఫ్. ఇప్పుడు ఇట్లా డిసిప్లిన్ గా, డెడికేటెడ్ గా, డిటర్మిన్ గా మనం పని చేయాలి అని అంటే వీ హ్యావ్ టు సాక్రిఫైస్ ఆన్ అ లాట్ ఆఫ్ స్టఫ్ అండ్ ఈ పనిలో హ్యాపీనెస్ వెతుక్కోనికి చూసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను దీంట్లో హ్యాపీనెస్ వెతుక్కోవడానికి కూడా చూస్తలేను, ఎందుకంటే ఇది ఆల్రెడీ నాకు హ్యాపీనెస్ ఇస్తుంది. నాకు ఇదే కావాలి. టైం పెట్టడం, నేర్చుకోవడం, మీ కష్టపడడానికి ప్రయత్నించడం, నాకు దీంట్లోనే మజా వస్తుంది. సో ఐ థింక్ ఎస్ ఐ మైట్ బి బోరింగ్, బట్ ఫర్ మీ ఫర్ నౌ బోరింగ్ ఈజ్ బెటర్. అండ్ ఇక్కడ నేను ఇదంతా డాక్యుమెంట్ చేస్తుంది, అప్లోడ్ చేస్తుంది కూడా ఎందుకు అంటే ఎవడో ఒకడు నాలాంటోడికి కొంచెమన్నా హెల్ప్ అవుతుంది అని చెప్పి. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ హెల్పింగ్ సమ్వన్. లిటరలీ చాలా బాగుంది మా. ఒక్కరు కాదు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు కదా. దట్స్ అమేజింగ్. నాకు అజ్జాల్. అండ్ ఐవ్ సీన్ సమ్ ఆఫ్ యూ డాక్యుమెంటింగ్ యువర్ జర్నీ అండ్ ప్రోగ్రెస్ యాజ్ వెల్. మన MVP గ్యాంగ్ నుంచి కూడా చాలా మంది MVP మైండ్ సెట్ బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అండ్ కొంతమంది వాళ్ళ ప్రోగ్రెస్ ఇంకా జర్నీని డాక్యుమెంట్ చేసి అది కూడా ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు, విచ్ ఈస్ అమేజింగ్. అండ్ ఇప్పటిదాకా నాకు ఇన్స్టాగ్రామ్
లో మనోడిది ఒక నోటిఫికేషన్ వచ్చింది. సృజన్ అని మన ఎంపీపీ గ్యాంగ్ నుంచి ఒకడు ఇట్లా డైలీ కొన్ని గోల్స్ పెట్టుకొని ఎవ్రీడే కన్సిస్టెంట్ గా చేయడానికి ప్రయత్నిస్తా అని మనోడు ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిండు. అండ్ నాకు ఇట్లా చిన్న నోటిఫికేషన్ వచ్చిండే సృజన్ స్టాగ్ డ్యూ ఇన్ పోస్ట్ అని. అయితే ఏం పోస్ట్ మా ఎవరు అని చెప్పి చూస్తే ఇది మన ఎంవీపీ మైండ్ సెట్ వీడియోస్ వల్ల సమ్వన్ ఈస్ ఏబుల్ టు డూ సంథింగ్ కాబట్టి ఐఎమ్ హ్యాపీ అగైన్. సో మనం అందరం కూడా ఇంకా చేయడానికి ప్రయత్నిద్దాం, ఇచ్చి పడేస్తూనే ఉందాం. ఆల్రెడీ దగ్గర 12 అవుతుంది, మస్తు లేట్ అయిపోయింది. ఐల్ గో స్ట్రైట్ టు బెడ్ అండ్ స్లీప్. రేపు పొద్దున్న లేద్దాం, మళ్ళీ కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. సో అది కథ. అండ్ యా అంతే మరి, బాయ్.